పార్క్ వద్ద విద్యుత్ మీటర్ రీడింగ్ కార్మికులు కదం తొక్కారు. 30 రోజులు పని దినాలు కనీస వేతనం చెల్లించాలని డిమాండ్ చేస్తూ విద్యుత్ మీటర్ రీడింగ్ కార్మికులు మహాధర్నాకు దిగారు. మీటర్ రీడింగ్ ద్వారా 30 రోజులు పని దినాలు కల్పించాలని కోరారు. జీవో నెంబర్ 11 ప్రకారం కనీస వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. సబ్ స్టేషన్లలో ఖాళీగా ఉన్న పోస్టులకు గాను ఐటీఐ ఉత్తీర్ణత కలిగిన మీటర్ రీడింగ్ ఉద్యోగులతో భర్తీ చేయాలన్నారు. టీజేఎన్పీడీసీఎల్లో ఇచ్చిన సెమీ స్కిల్డ్ ఆర్డర్ కాపీ టీజీఎస్పీడీసీఎల్లో కూడా ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సో మేము డిపార్ట్మెంట్లో పనిచేయడం మొదలుపెట్టి ఇంచుమించు సుమారుగా 25 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాము. అప్పటి నుంచి కూడా మాకు పావలా రూపాయి అన్నట్లుగా మాకు పెంచుతున్నారు తప్ప మాకు వేగంగా ఎప్పుడు కూడా మాకు మినిమం వేతనం ఎప్పుడు చేయలేదు. ఎప్పటి నుంచి మేము గవర్నమెంట్ అడిగేది ఒకటే, మా యాజమాన్యాన్ని కానీ సంస్థలు మేము అడిగేది ఒకటే, మాకు జీవో నెంబర్ 11 ఇంప్లిమెంట్ చేసి మాకు మినిమం వేజ్ సౌకర్యం మినిమం వేజ్ సౌకర్యం కల్పించాలని అడుగుతున్నాము. అలాగే ఎన్పీడీసీలో మాకు సెమీ స్కిల్డ్ కాపీ అక్కడ ఇంప్లిమెంట్ చేశారు వరుణ్ రెడ్డి సార్. అదేవిధంగా ఇక్కడ మాకు కూడా సెమీ స్కిల్డ్ కాపీ మాకు ఆర్డర్ రిలీజ్ చేయాలని చెప్పేసి మాకు గతంలో ఉన్న అది ముషారఫ్ సార్ని కూడా కలవడం, మేము 5-6 టైమ్స్ కూడా మేము మెమరాండం ఇవ్వడం జరిగింది. సార్ చేస్తాం అంటున్నారు. మళ్ళీ వేరే పాటిల్ సార్ వచ్చిండు. దయచేసి పాటిల్ సార్కి ఒకటే నేను చెప్తాను, చేతులు చెప్తున్నాం, మా కార్మికులు మీ సంస్థ మీద మాకు 25 ఏళ్ల నుంచి మేము ఆధారపడి మేము ఎప్పుడైనా మాకు రెగ్యులర్ కాకపోతా, ఎప్పుడైనా మేము పర్మనెంట్ కాకపోతామని ఆశతో మేము 1600 మంది కార్మికులం. ఇంచుమించు ఒక్కొక్క కుటుంబం ఇద్దరుగా లెక్కేసిన 1632 ఇంచుమించు 3200 మంది ఆధారపడి మీ సమస్య మీద ఆధారపడి మిమ్మల్ని నమ్ముకుని మేము పనిచేస్తున్నాము. దయచేసి ఇప్పటికైనా మాకు ఒక దారి చూపించండి. దయచేసి ఇప్పుడైనా మీరు స్పందించి మేము అనతి కాలంలో మా సమస్యలని పరిష్కరించాలని ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ అలాగే మన గౌరవ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారిని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. తెలంగాణ రాష్ట్ర విద్యుత్ మీటర్ రీడర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడిని మాట్లాడుతున్నాను. మేము యాజమాన్యాన్ని విద్యుత్ సంస్థను కోరేది ఒకటే, మా న్యాయమైన కోరికలను నెరవేర్చాలని చెప్పేసి ఎన్నోసార్లు యాజమాన్యానికి వినతి పత్రాలు అందజేసినా కూడా యాజమాన్యం నుండి స్పందన లేకపోవడం, దాని ద్వారా మేము సమ్మెను కొనసాగిస్తున్నామని చెప్పేసి తెలపడం జరుగుతుంది. మా న్యాయమైన కోరికలు ఒకటే, మేము యాజమాన్యానికి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాము. మాకు యాజమాన్యాన్ని మేము డిమాండ్ చేసేది ఒకటే, 30 రోజుల పని దినాలు కార్మిక చట్టం ప్రకారం ఏ సంస్థలో పనిచేసినా కూడా 10 నుండి 20 రోజులు మేము పనిచేస్తున్నాం. మీ యాజమాన్యాన్ని కోరుతున్నాం 30 రోజులు పని దినాలు కల్పించి మాకు యాజమాన్యం ద్వారా న్యాయం చేయాలని, ఈపీఎఫ్ఎస్ఏ కల్పించాలని మేము యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తున్నాము.